వాయువ్య స్థలం అంటే వ్యాపారంలో బాగా రాణిస్తారని ఆయన స్వయంగా కొనుక్కున్నారు. వాళ్ళ పిల్లలు వద్దున్నా కూడా మాట వినకుండా, వాళ్ళు వైశ్యాస్ కాబట్టి. అదేవిధంగా ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్కి సంబంధించింది ఒక జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు వాళ్ళు ఏంటంటే హోల్సేల్ పంపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఇంట్లో చూస్తేనమ్మా, నేను వెళ్ళి వాళ్ళ ప్లాన్ మొత్తం నాకు పంపించారు. నైరుతి భాగంలో వాష్రూమ్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా కూడా దక్షిణానికి కానీ పడమరకు కానీ 3 భాగాలు చేసుకోవాలి. 3 భాగాలు చేసుకున్నప్పుడు నైరుతి భాగంలో వాష్రూమ్స్ అనేది రాకుండా చూసుకోవాలి. పడమర నైరుతిలో కావచ్చు, దక్షిణ నైరుతిలో కావచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే నైరుతిలో ఒక 4 అడుగులు వదిలేసిన తర్వాత కూడా వాష్రూమ్స్ కడుతుంటారు. అలా కట్టిన ఇళ్లలో ఏంటంటే నాకు ప్లాన్లో చాలా వాట్సాప్లో ప్లాన్ పంపిస్తుంటారు. చాలా వరకు పంపించినప్పుడు మనకు తెలిసిపోతుంది వీళ్ళ ఇంట్లో ఫలానా వాష్రూమ్ కట్టుకున్నారు. నైరుతిలో ఎవరు ఉంటారు? అష్టదిక్పాలకుడైన నీరుతి ఉంటాడు. నీరుతికి ఇష్టం లేనిది ఏంటిది? తడి ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారు? వాష్రూమ్లో వెళ్ళి వచ్చి ఆ ఉన్న 4 అడుగులను కూడా తడి కాళ్ళతో తొక్కుతూ ఉంటారు. తడి అంటే ఇంకా ఇరిటేషన్ కదమ్మా. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే నవగ్రహాల ప్రకారం నైరుతి అనేది రాహు స్థానం. ఆయనకు కూడా తడి అంటే ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరూ ఐశ్వర్యం అంటే చాలా ప్రీతి, ధనము, డబ్బు, ఆభరణాలు అంటే చాలా ప్రీతి అన్నమాట. అక్కడ ఒక బీరువా పెట్టేసి దాంట్లో ధనము మనం పెట్టుకుంటే అది వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలా కాకుండా నైరుతి భాగంలో వాష్రూమ్స్ కట్టుకోవడం వలన, వాళ్ళకి ఇరిటేషన్ కలిగించడం వలన అక్కడి నుంచి చెడు ఫలితాలు వస్తాయి. ఆ ఇంటి యజమాని ఏదంటే వ్యాపారస్తుడు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, రాణించలేకపోతాడు. అంటే ఆర్థికంగా నష్టపోతాడు. అంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్లకు. ఎందుకంటే నైరుతి అనేది క్షత్రియ స్థానం, అంటే రాజస్థానము. ఈశాన్యం అనేది పండిత స్థానము. అదేవిధంగా మనం ఆగ్నేయ భాగం అనుకుంటామమ్మా, అది శూద్ర స్థానము. వాయువు అనేది ఏంటిది? మనకు వచ్చేసి వ్యాపారుల స్థానము. వీళ్ళు ఏంటిది? వ్యాపార స్థానానికి మనం వైశ్యులము, వ్యాపారానికి వాయువ్య స్థలం బాగుందని కొనుక్కున్నారు. కానీ అక్కడ కొన్ని కుడియ దోషాలు. అదేవిధంగా ఇంట్లో నైరుతిలో చూస్తేనేమో వాష్రూమ్స్, ప్లస్ వీళ్ళు చేసేది ఏంటి? హోల్సేల్ వ్యాపారం, ఫ్యాన్సీ జనరల్ స్టోర్ వ్యాపారం చేస్తుంటారు. చక్కగా నాకు మెయిల్ పంపించారు, వాట్సాప్లో పంపించారు, అన్నీ నేను చూశాను. చూసి అప్పుడు చెప్పాను, నాయన ఈ దోషాల వలన ఎంత పలగొట్టి డ్యామేజ్ చేసి ఇల్లు గుల్ల అవుతుంది. సీలింగ్ చేసుకుంటాం, మళ్ళీ వాష్రూమ్ తీయాలి, మళ్ళీ వాటర్ లైన్స్ అన్నీ మార్చాలంటే చాలా ఆర్థికంగా భారము, రిస్క్ను కూడా మనం భరించలేము కదమ్మా. అయితే నైరుతులు ఏంటంటే మా అష్టదిక్పాలుడిలో కంకాలుడు అని అక్కడ ఒక వైబ్రేషన్ ఇబ్బంది పెడుతుంది. కంకాలుడు ఎందుకు రాజస్థానం పొందలేకుండా చేస్తాడు. ఆయన వల్ల ఏంటంటే ధన నష్టం జరుగుతుంది. మనం ఎవరికైనా డబ్బు ఇచ్చినా, ఏదైనా ఖాతాలో వ్యాపారంలో ఖాతాలు పెట్టినా వాళ్ళు చాలా తీయగా మాట్లాడతారు. మన దగ్గర 10,000 తీసుకున్నవాడు ₹1,00,00,000 వరకు అప్పులు పెట్టేస్తాడు, మళ్ళీ ఇవ్వరమ్మ. ఇలా ఎవరి స్థాయిలో వాళ్ళు కోట్లలో నష్టపోతుంటారు, లక్షల్లో నష్టపోతూ ఎవరి స్థాయిలో వాళ్ళు నష్టపోతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేసామంటేనమ్మా, కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన అనే ఒక కార్యం చేశాము. ఎందుకంటే డబ్బు నష్టపోయారు కదమ్మా. చేసేసి ఇక్కడ నైరుతికి సంబంధించిన అష్టదిగ్బంధన చేసి వాళ్ళకు కొరియర్ ద్వారా పంపించాం, సర్వీస్ చేశామమ్మా. ఆ సర్వీస్ చేసిన తర్వాత నేను సలహాలు ఇచ్చాను, ఏ విధంగా మీరు చేసుకోవాలి, అసలు కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన ఎలా చేస్తామనేది కూడా నేను వివరిస్తానమ్మా.